ఎవరు వినయముగా ప్రవర్తిస్తారో, కొన్ని చూస్తున్నప్పుడు ఆవేశాలు వస్తాయి, అడిగేయాలి, కడిగేయాలి, పెట్టేయాలి. ఏమొద్దు. నువ్వు మౌనంగా ఉండండి. నీకు ఇవ్వబడిన పెద్దల విషయంలో తల్లిదండ్రులైనా బంధువులైనా వారితో వినయంగానే ఉండు. నువ్వు వినయంగా ప్రవర్తించినంత వరకు అపాయముని దగ్గరికి రాకుండా ప్రభు ఆపుతాడు. ఎవరు క్రియలకు తగిన ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారు. మనకు అనవసరం. తీర్పు తీర్చడం మన పని కాదు, ఆయన చూసుకుంటాడు. మన పని వినయంగా ప్రవర్తించటమే. జీవముగల దేవుని సంగమా, నా ప్రభు చెప్తున్న మాట ఒకటే, ఇదిగో ఈ సేవకుని నోటి మాట ఒకటే, వినయముగా ప్రవర్తిద్దాం. వ్యతిరేక స్వభావాలు ఎన్ని కనబడుతున్నా వినబడుతున్నా లోకములో వినయముగానే ప్రవర్తిద్దాం. మన ప్రభు మనల్ని చూస్తున్నాడు. అపాయము మన దగ్గర రాకుండా ప్రభు ఆపునుగాక. వచ్చేటప్పుడు బండి మీద అటుగి ఇటులాగి వచ్చి ఉండొచ్చు. నేను ఎన్నో చూస్తా లోకం మీద అరుపులు కేకలు. కానీ వెళ్ళేటప్పుడు కిక్కురమంటూ వినయంగా ఉండండి. వాక్యం వచ్చింది మీ దగ్గర. వినయముగా ప్రవర్తించు వారికి ఏ అపాయము